హలో అందరికి, ఈ రోజు మా అమ్మ స్టైల్లో మసాలా దోశ ఎలా చేస్తుందో చూసేయండి. మీలో ఎంత మంది దోశ లవర్స్ ఉన్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. మా అమ్మ అయితే మసాలా దోశ చాలా బాగా చేస్తది. సేమ్ హోటల్ స్టైల్లోనే వస్తది. అలా గుండ్రంగా దోసేసి దానిపైన ఫుల్ గా నెయ్యేసింది. మనకి ఎంత బాగా వంట వచ్చినా ఎంత బాగా చేసుకున్నా కూడా అమ్మ చేతి వంట అయితే మనకి అమృతంలానే ఉంటది. మీకు కూడా నాలానే అనిపిస్తుందా? ఇప్పుడైతే మంచిగా ఉల్లికారం దోశ మీద స్ప్రెడ్ చేసేసుకొని మధ్యలో ఆలూ కర్రీ పెట్టేసింది. ఆలూ కర్రీ అండ్ ఉల్లికారం వల్లే మనకి దోశకి అంత మంచి టేస్ట్ వస్తుంది. అండ్ నాకు దోశలు క్రిస్పీగా ఉంటే తినడానికి ఇష్టము. అందుకని నా కోసం మా అమ్మ ఎప్పుడు దోశలు చేసినా కూడా నాకు మంచిగా క్రిస్పీగా చేసిస్తుంది. ఈ మసాలా దోశలకి కాంబినేషన్ గా మా అమ్మ అయితే టమాటా చట్నీ అండ్ సాంబార్ అయితే రెడీ చేసేసింది. మన వేడి వేడి గీ మసాలా దోశ అయితే రెడీ అయిపోయింది. దీని ఫుల్ రెసిపీ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. టాటా బాయ్.